శ్రీ అరుణాచల మహత్యం 18వ అధ్యాయం ప్రారంభం. మార్కండేయుడు ఇలా ప్రార్థించగా నందీశ్వరుడు ప్రసన్నుడై, వత్స మార్కండేయ, శుద్ధ సత్వగుణ సంపన్నులమైన నీ వంటి మానవులు దుర్లభము. సామాన్యంగా మానవులు రజో తమో గుణములతో ఉంటారు. సాత్వికులు పుణ్యశీలులై మానవులు మోక్షమును పొందుతారు. బ్రాహ్మణుని హత్య చేసిన నరుడు మహారౌరవాది నరకములను పోయి అక్కడ మ్రగ్గి తరువాత గాడిద, కుక్క, పంది రూపములుగాను చండాల రూపమును పొందుతారు. ఇళ్లను తగలబెట్టిన వాడు, ఘోర నరకములలో విషమిచ్చి చంపినవాడు నరఘోర నరకమును, లోబి, మిత్రద్రోహి కరాట నరకమును, అసత్యములాడువాడు భయానక నరకంలో బాధను అనుభవించును. పాపులందరికీ యమభటులు నరకమునకు తీసుకువెళ్లి తాళ్లతో కట్టి దుడ్డు కర్రలతో మోది సోలమును పొడిచి హింసిస్తారు. స్త్రీలు చంపిన వారు చండ నరకములతో హింసించబడతారు. వేట కుక్కలు, పెద్ద పులులు వంటి క్రూర జంతువులను వారిని బాధించును. ఆయుధములతో పొడిచి ముక్కలు ముక్కలు చేసి మంటలలో దహించి మరుగుతున్న నూనెలో ముంచి సూదులతో పొడిచి మోయలేని బరువులు మోయించిన యమభటులు పాపులను హింసిస్తారు. బ్రహ్మహత్య చేసిన వాడు క్షయరోగంతో పీడింపబడును. బంగారాన్ని దొంగలించిన వాడు కుళ్ళిపోయిన గోలతో బాధపడును. త్రాగుబోతుకు దంతములు పుచ్చిపోయిను. గురుభార్యతో రమించిన వాడు దుర్గంధ చర్మరోగముతో పడుకొని బాధపడును. గురుద్రోహి అపస్మారక వ్యాధితో బాధపడును. వేదమును దూషించేవాడు చండాలునిగా జన్మించను. తప్పుడు సాక్ష్యమును పలికేవాడు కంటి జబ్బుతోనూ, అతిగా భుజించేవాడు అజీర్ణ రోగముతోనూ బాధపడును. విద్యను దొంగలించిన వాడు మూగవానిగాను, పుస్తములను దొంగలించిన వాడు అందును, పరస్త్రీతో సంగమించిన వాడు కుంటివాడుగాను, పరనింద చేయువాడు చెవిటివానిగాను, సదాచార రహితుడు పందిగాను జన్మిస్తాడు. చోరుడు చెడిపోయిన నాలుకతో బాధపడతాడు. అతిథులకు బీదవారిని నిర్లక్ష్యం చేసిన వాడు చంపపోటుతోనూ, పర్వదినములలో స్త్రీతో రమించిన వాడు మేధవ్యాధితోనూ, అభోజ్య వస్తువులను భుజించిన వాడు నోటిపూతతోనూ బాధపడును. మర్యాద పాటించని వాడు దాసుడుగాను పుట్టును. ప్రమాణము చేసి నిలబట్టుకోని వాడు అల్పాయువుగాను, కఠినముగా మాట్లాడేవాడు కుక్కగాను, విష్ణుద్రోహి ఊసరవెల్లిగాను, శివద్రోహి పంది కుక్కుగాను జన్మిస్తారు. ఈ విధంగా ఆయా పాప ఫలితాలు తెలుసుకుని తగిన ప్రాయశ్చిత్తములు చేసుకోవాలి. అందుచేత ఆసక్తులైన వారు అరుణాచలేశ్వరుణ్ణి అరుణాచల క్షేత్రములో తమ ప్రవర్తన యందు జాగ్రత్తగా ఉండాలి. నందీశ్వరుని వలన ఇలా పాపములు వాటి ఫలితములు తెలుసుకున్న మార్కండేయుడు ఆయనను మళ్ళీ మళ్ళీ నమస్కరించి ఆయా పాపములకు పరిష్కారం ఏమిటని అడిగాడు.